సనాతన మూడు పెళ్లి చేసుకోడు. సనాతని మరో మతం అమ్మాయిని పెళ్లి చేసుకోడు. సనాతని అంటే నేను క్రిస్టియన్ చేసుకోడు. సనాతని చేసుకోడు. సనాతనికి 3 పెళ్ళిళ్ళు ఉండవు. సనాతన అంటే నువ్వు భార్యాభర్తలు ఇద్దరు కూడా మధ్యలో ఎన్ని అవాంతరాలు ఎన్ని తేడాలు వచ్చినా కలిసి ఉండాలి. అది సనాతన ధర్మం, సనాతన సాంప్రదాయం. అది దాంట్లో విడిపోటాలు ఉండవు. సనాతనం నేను సనాతని అంటాడు. ఏది ఎందుకు అంటున్నాడు? తను సనాతనికి అనే మాటకు అర్హుడు కాకపోయినా ఎందుకు అంటున్నాడు అలా అని అక్కడ ఢిల్లీలో అక్కడ వాళ్ళ సంఖలో కూర్చోవాలి. కూర్చుంటే రేపు సంఖలో కూర్చుని చిరంజీవి కూడా అన్నాడు కదా, నా అడుగుజాడల్లో ముందుకు తీసుకెళ్ళేవాడు, నా ఆశయాలు ముందుకు తీసుకెళ్ళేవాడు తమ్ముడు అన్నాడు కదా. అలా ఆయన ఎలాగో కాంగ్రెస్లో పదవి అనుభవించి కాంగ్రెస్ చంద్రబాబును ఓడించడానికి రాజశేఖర రెడ్డితో చేతులు కలిపి ఆ తర్వాత పదవి అనుభవించి ఆ కాంగ్రెస్లో తన పార్టీని విలీనం చేసేసాడు. అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా రేపు పొద్దున్నే చంద్రబాబును గెలిపించడానికి ఉపయోగపడ్డాడు. అక్కడ ఓడించడానికి చిరంజీవి ఉపయోగపడితే ఇక్కడ చంద్రబాబుని గెలిపించడానికి ఉపయోగపడ్డాడు.